శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారు నక్క తోక తొక్కినట్లే. ఎందుకు అంటే ఈ నెల 5, 6, 7 తారీఖులో జరగబోయేది తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఒంటరిగా చూస్తేనే అసలు ఒంటరిగా ఎందుకు చూడమన్నాము అని చెప్పి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అన్నమాట. ఇంకా కూడా మీకు ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి, అవి రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలేంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. తులారాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారండి. కాకపోతే కొన్ని పనుల వల్ల చుట్టుపక్కల ఉన్న వారితో చాలా ఎక్కువగా మోసపోయారని చెప్పి చెప్పుకోవచ్చనమాట. ఇప్పటికైనా తులారాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మీరు చేసిన ప్రతి పనిని కూడా, అంటే మీరు ఇప్పుడు ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఈ యొక్క తులారాశి వారికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. వారి దాకా వచ్చి ఎవరైనా హెల్ప్ అడిగితే వారి పనులు కూడా పక్కన పెట్టేసి ఎదుటి వారికి హెల్ప్ చేయడానికి చాలా ముందుంటారని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ ఎదుటివారు గతంలో వీరిని కొన్ని కారణాల వల్ల అవమానించిన, కొన్ని నష్టాలు అనేవి వారి వల్ల వీరికి జరిగినప్పటికీ కూడాను వాటిని కూడా మనసులో పెట్టుకోకుండా వారు సాయం కోసం వస్తే వీరు ఎంతటి హెల్ప్ చేయడానికైనా కానీ ముందడుగులో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే కాస్త జనాలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జనాలతో ఎక్కువగా మోసాలు జరిగే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మిమ్మల్ని ఎక్కువగా మనవారు అని చెప్పి దగ్గరకు వచ్చి వీళ్ళు నా మనిషి అని చెప్పి మిమ్మల్ని ఎక్కడికక్కడ మాయ చేసి మిమ్మల్ని బుట్టలో పడవేసుకొని మీ దగ్గర నుంచి సాయం తీసుకుని ఆ సాయం తీరిన తర్వాత మిమ్మల్ని పక్కకి నెట్టేయాలని చెప్పి చూస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి కాస్త జనంతోటి మంచిగా చూసి ఒక అడుగు ముందుకు వేయండి. ఇక జనాలతో ఏదైనా కానీ ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ టాపిక్ లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ గనక ఉంటే ఆ టాపిక్ వల్ల వారికి ఏదైనా నష్టం జరిగినప్పుడు మళ్ళీ అది మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి మేము ఈ పని చేశాము, దానికి కారణం మీరు కూడా ఒకరు అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ బ్లేమ్ చేసే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జనాలు డిస్కషన్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకండి. ఇక మీకు గ్రహాల అనుకూలం వల్ల అన్ని రకాలుగా శుభం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక స్నేహితులు, కుటుంబ సభ్యులు అంటే వారి యొక్క సానుకూలం, వారి యొక్క సహాయాలు కానీ ఏవైనా కానీ మీకు కొంత సానుకూలమైన మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక మీరు గతంలో కొన్ని వ్యాపార రీత్యా పెట్టుబడులు పెట్టినప్పటికీ పెట్టుబడులు అనేవి మీకు బాగా పనిచేస్తాయి. పెట్టుబడులు మీకు అధికంగా లాభాలను తీసుకొచ్చి పెడతాయి. ఆ వార్త అనేది మీరు వినబోతున్నారు. ఇది ఒక శుభవార్తగా పరిగణించబడుతుంది. మీరు చేసే వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీకంటూ ఒక మంచి లాభాలు, అంటే మీకు రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర 10 రూపాయల లాభం రావటం, ఇలా మీకు డబ్బులు అనేవి అధికంగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టిన దగ్గర మీకు అధిక శుభవార్తలు అయితే వింటారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య స్థితి కూడా మీకు మంచిగా ఇప్పుడు అనుకూలిస్తుంది. ఆరోగ్యం కూడా మంచిగా పెరుగుతుంది. ఇక ప్రేమను కోరుకునే వారికి కూడా చాలా అద్భుతంగా, అంటే ఎవరైతే లవర్స్ అయితే ఉన్నారో లవర్స్ కూడా వారికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడి మీరు గనక పెద్దల అనుమతితో పెళ్లిని చేసుకోవాలి అనుకుంటే పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం అయితే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. గతంలో మీరు డబ్బుకి చాలా ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలను చూశారు, ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. ప్రతి కష్టం నుంచి, ప్రతి నష్టం నుంచి కూడా మీకు డబ్బుకి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి డబ్బు చేతిలో నిండుగా ఉంటుంది. అవసరాలకు మించి డబ్బు మీ చేతిలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కువగా ఖర్చులైతే చేయకండి. డబ్బు పట్ల నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే వాళ్ళు అంటే లక్ష్మీదేవి చంచలమైనది, చంచలమైన మనస్తత్వం కలిగిందన్నమాట. ఎందుకంటే ఈ రోజు డబ్బు ఉంది కదా అని చెప్పి వృధా చేసి రేపటి రోజున అదే డబ్బు కోసం ఏడ్చేవారిని ఎంతో మందిని మీరు చూస్తుంటారు.
అనుభవాలు కూడా మీ జీవితంలో కొన్నిసార్లు జరిగే ఉంటాయి. కాబట్టి డబ్బు పట్ల ఎప్పుడూ కూడా నిర్లక్ష్య ధోరణి అనేది పనికిరాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చే యోగం అయితే కనిపిస్తుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో ఇప్పుడు మంచి రిజల్ట్స్ మాకు వచ్చింది అని చెప్పి ఆశపడి ఉన్నారో వారికి మంచి రిజల్ట్స్ వచ్చి మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక విద్యార్థులకు ఒక మంచి పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుందన్నమాట. చక్కగా చదువు పట్ల ఎంత కష్టపడి ఎంత ఏకాగ్రత చూపి చదువుకుంటున్నారో ఆ కష్టాన్ని తగిన ప్రతిఫలాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునే కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఆ పనులేంటో కూడా నేను చెప్తాను. ఎప్పుడు కూడా మీకు అంటే పనులు చేసేటప్పుడు మీ యొక్క పనులలో ఆటంకాలు తీసుకురావాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని తొక్కేసేయాలని చెప్పి ఒక ముగ్గురు శత్రువులైతే చూస్తూ ఉన్నారండి. మీకు ఆ శత్రు నష్టం కూడా 15 రోజుల్లో జరగబోతుందన్నమాట. కాబట్టి ఆ యొక్క శత్రువులు అనేది మిమ్మల్ని చిన్న మంత్ర తంత్రాల ద్వారా మీరు చేసే పనులకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. నిమ్మ పనులను మంత్రించి మీరు వెళ్లే దారిలో వేస్తూ ఉంటారు. కాబట్టి నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త చూసుకొని నడవటం, చూసుకొని కింద చూసుకొని కాస్త అమావాస్య సమయాలలో చూసుకొని రావటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే వారి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మీరు ఎదుగుతున్నారని, మిమ్మల్ని ఎలాగైనా డౌన్ కి తీసుకురావాలి, మీకు నష్టాలు కలిగించాలి, మీకు కష్టాలు కలిగించాలని చెప్పి వాళ్ళ మెయిన్ టార్గెట్ అన్నమాట. కాబట్టి ఆ శత్రువులు మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఫలానా వాళ్ళు నా యొక్క ఎదుగుదలను చూడలేకపోతున్నారు, నా నాశనాన్ని కోరుకుంటున్నారు, నేను నా సర్వనాశనం అయిపోతే వీళ్ళు సంతోషంగా ఉంటారని అటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. కాస్త ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇక మీ శత్రువులు ఎక్కువగా వచ్చేసి ఈ 3 లెటర్స్ తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ లెటర్స్ ఏంటి అంటే RSV. ఈ 3 లెటర్స్ తో వాళ్ళ పేర్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ వ్యక్తులు ఎవరో మనసులో పెట్టుకోండి. ఆ యొక్క వ్యక్తుల ద్వారా మీరు ఎలా చేయబోతున్నారనేది డైరెక్ట్ గా అడగవద్దు. ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. చేసే పనుల ముందుగానే వారితో డిస్కషన్ చేయకండి. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారితో జాగ్రత్తగా ఉండండి. చేసే పనులు ముందుగానే వారికి తెలియపరచకండి. వారికి పర్సనల్ విషయాలు ఏవి చెప్పకండి. మా దగ్గర ఇంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది, నెక్స్ట్ ఈ స్టెప్ చేస్తున్నా అని చెప్పి చెప్పకండి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు వారికి కలగజేసిన వారు అవుతారు. పాజిటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉండండి. అంతా కూడా మంచి జరుగుతుంది, మాకు మంచి మాత్రమే జరుగుతుంది అని ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మంచి జరుగుతుందన్నమాట. ఇక పెళ్లి సంబంధాలు ఎవరైతే చూస్తూ ఉన్నారో పెళ్లి కాని వ్యక్తులు మాకు ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాము, మాకు మంచి సంబంధాలు రావటం లేదని చెప్పి ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నించండి. వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా వచ్చేసి అనవసరమైన ఖర్చులను వస్తువులు కొనటం మానుకోండి. ఈ అనవసరమైన వస్తువుల పట్ల మీకు కొంచెం ఆసక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆసక్తిని తగ్గించుకొని కాస్త డబ్బును సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. డబ్బంటే ఎంత శక్తో తెలుసా? మనిషికి అది చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వచ్చేసి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేయించుకోవడం, శివాలయ ప్రాంగణంలో కాసేపు ధ్యానంలో కూర్చోవటం, ఇటువంటివన్నీ చేయటం వల్ల మీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది పెరుగుతుంది. ఇంకా వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. మనసులో సంకల్పించుకుని మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. ఇక ప్రతి శనివారము మీరు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. మీ యొక్క జాతక దోషాలు, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ 3 రోజుల్లో కూడా మీకు ఉద్యోగ రీత్యా చాలా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది. చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా వ్యాపారంలో మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడతారో మీ కష్టానికి అంత తగిన ప్రతిఫలం అయితే వస్తూ ఉంటుందన్నమాట. పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి. కుటుంబ పరంగా చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట. సంతాన పరంగా కూడా చాలా బాగుంది. తులారాశి వారి యొక్క తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్ గా చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలా అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నించండి. ఇంకా అతిగా మాట్లాడకండి.
ఎవరితోటి అతిగా మాట్లాడడం అనర్థాలకు దారితీస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఎప్పుడు కూడా జనాలతో జాగ్రత్తగా, ఇదొక్కటి మాత్రం మీరు మర్చిపోవద్దనమాట. జనాలతో జాగ్రత్తగా ఉంటేనే మీకు పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు కూడా మీ చేతిలో ఉంటుంది. జనాలతో కాస్త నిర్లక్ష్యంగా ఉంటే మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తులారాశి వారు చాలా తెలివైన వారు. అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మరు. కానీ కొందరి పట్ల జాగ్రత్తగా ఉండండి. అంతకు మించి ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. హ్యాపీగా ఈ 3 రోజులు గడిచిపోతాయి. అర్థమైంది కదండి. మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే శ్రీమాత్రే నమః అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.